వెజ్ కజ్జికాయలండి. ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి. 3 కప్పులు పిండి తీసుకున్నానండి. నేను మైదా తీసుకున్నాను. ఒకవేళ అది ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. 2 స్పూన్లు కరగబెట్టినటువంటి బటర్ వేశాను. కొంచెం సాల్టు సరిపడినంతగా. వాటిని మెల్లమెల్లగా కొంచెం నీళ్ళు పోస్తూ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇది చాలా హెల్దీ స్నాక్స్ అండి. పిల్లలు బీట్రూట్, క్యారెట్ ఇలాంటివన్నీ తినరు కాబట్టి సపరేట్గా దీన్ని ఒక స్నాక్స్ లాగా చేసి పెడితే బాగుంటుంది. ఇలా ముద్దగా కలుపుకొని ఈ ముద్దని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోండి. అందులోకి స్టఫ్ కావాల్సిన పదార్థాలండి: 1 కప్పు బీట్రూట్ తురుము, కప్పు క్యారెట్ తురుమండి. ఇవన్నీ విడిగా పిల్లలు తినడానికి ఇష్టపడరండి. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. 1 కప్పు క్యాబేజీ తురుము, 1 కప్పు ఆనియను, ఉల్లిగడ్డలండి, తరుక్కున్న ఉల్లిగడ్డలు. తర్వాత 1 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలండి, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు. వీటితో పాటు కొంచెం కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పిండిలో కూడా వేసాము. ఇందులో కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి. అయితే ఇది ఎక్కువ కారం కూడా స్పైసీగా ఉండదండి. దానికోసం మనం కారం వేయకుండా పెప్పర్ వేస్తున్నాము. దానివల్ల ఎక్కువ స్పైసీ కూడా ఉండదు. కానీ ఇలా చేస్తే చాలా హెల్తీ ఫుడ్, పిల్లలు తినడానికి చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు స్నాక్స్ వెరైటీగా వాళ్ళు చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇలా మొత్తం కలిపేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్టఫ్. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న పూరీలాగా ఒత్తుకొని కజ్జికాయలు చేసేటువంటి చెక్కలో పెట్టేసుకొని మధ్యలో స్టవ్ పెట్టుకొని అలా అన్నీ కూడా కజ్జికాయలాగా చేసేసి పెట్టుకోవాలండి. మొత్తం ఒకటేసారి ఒత్తి అలా పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టేసి ఆ మూకుట్లో సరిపడినంత నూనె పోసుకొని ఎక్కువగా నూనె ఆవిరిలో వచ్చేంతగా కాగనివ్వద్దండి. కొంచెం కాగిన తర్వాత అలా మెల్లమెల్లగా వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. ఇది చూడడానికి ఆకర్షణీయంగా కజ్జికాయలాగా ఉంటాయి, అట్రాక్టింగ్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఒకవేళ పెద్దవాళ్ళు తినేటట్లయితే కొంచెం మనం లోపల స్పైసీ కొంచెం కారం వేసుకోవచ్చండి. చూడండి లోపల స్టఫ్లో బీట్రూట్ ఉంది కాబట్టి అవి వేగేటప్పుడు మీకు పింక్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. అట్లా ఒక 2 to 3 టైమ్స్ వాటిని తిరగేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. అన్నిటిని అలాగే కాల్చుకొని పెట్టేసుకోవాలి. పిల్లలందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్స్ అండి. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చండి. పెద్దవాళ్ళు, పిల్లలందరూ కూడా తినవచ్చండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంతకుముందు నూనెలో వేయించాము. ఒకవేళ నూనె కూడా ఆరోగ్యం మంచిది కాదు అనుకుంటే, నూనె వితౌట్ ఆయిల్ తినాలి అనుకుంటే ఇలా చేసి ఓవెన్లో పెట్టుకోండి. ఇవి 3 ఓవెన్లో పెట్టినాయండి, చాలా బాగా వచ్చాయి. అలా ఓవెన్లో కూడా పెట్టుకొని తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.